ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగా కాపాడి ప్రభువా నాయన ఈ విధంగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించుటకు నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. ఆరాధన అంతటిని నీ ఆత్మాధ్వర్యంలో నువ్వు జరిగించండి నాయన. చేరి వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోనండి. రావాల్సిన ప్రతి బిడ్డను మీరు క్షేమంగా త్వరితంగా నీవు తోడుకు రండి. నిర్లక్ష్యము చేస్తున్న బిడ్డలతో నీవు మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధికి వెళ్ళాలన్న ఆశ, ఆతృత వారిలో మీరు కలిగించండి నాయన. ముఖ్యంగా నీ దాసుని వెత్తి పట్టుకోమని వేడుకుంటున్నాను. నీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని మీరు దాయిచేయండి. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే ఆత్మను ఒక్కొక్క బిడ్డ కొరకు మీరు దాయిచేయండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రవ్వా నాయన. మరి తండ్రి, పాటలు పాడే బిడ్డలను, వాయిద్యాలు వాయించే బిడ్డలను కూడా నీ ఆత్మ ఆధ్వర్యంలో ఉంచమని వేడుకుంటున్నాను ప్రవ్వా. రజా, కేవలము నీ నామానికి మాత్రమే మహిమ కలుగు నిమిత్తముగా ఆరాధన అంతటిని మీరు జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. La 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 la. ఉన్నతమైన దేవుని నీవు నివాసముడగుని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముడగుని, ఆశ్చర్యమైన దేవుని నీవు ఆదాయపరచితివి. సమీపించదయా, అపాయమేమీ రానే రాదు. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతో వాక్యముతో అనుదినం జయించెదవు. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతో వాక్యముతో అనుదినం జయించెదవు. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. La 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 la. సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా. La 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 la. కుతూహల పాఠమే సన్నిధిలో, కుతూహల పాఠమే సన్నిధిలో,
ఆనందమానందమే యేసుని సన్నిధిలో ఆనందమానందమే యేసుని అందరూ చెప్పండి బాబా కుతూహల మాటమే యేసుని సన్నిధిలో కుతూహల మాటమే యేసుని సన్నిధిలో పాపమంత పోయిను లోకమంత తొలగిను యేసుని రక్తములో యేసునందు జీవితం కృపా రక్షణ పరిశుద్ధాత్మలో పాపమంత పోయిను రోగమంత తొలగిను యేసుని రక్తములో యేసునందు జీవితం కృపా రక్షణ పరిశుద్ధాత్మలో కుతూహల మహాదవి యేసుని సన్నిధిలో కుతూహల మహాదవి యేసుని సన్నిధిలో దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం ఆత్మలోన దేవుడు గుర్తించేదాన్ని అద్భుత దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం ఆత్మలోన దేవుడు గుర్తించేదాన్ని అద్భుత అందరూ పదం కుతూహల మాటమే యేసుని సన్నిధిలో కుతూహల మాటమే యేసుని సన్నిధిలో ఆనందమానందమే యేసుని సన్నిధిలో ఆనందమానందమే యేసుని సన్నిధిలో కుతూహల మాటమే యేసుని సన్నిధిలో శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు ప్రేమపై ప్రేమనిచ్చును ఏకముగా శక్తినిచ్చు యేసు జీవమిచ్చు యేసు ప్రేమపై ప్రేమనిచ్చును కుతూహల మాటమే కుతూహల మాటమే యేసుని సన్నిధిలో కుతూహల మాటమే ఆనందమే ఆనందమానందమే యేసుని సన్నిధిలో ఆనందమానందమే యేసుని సన్నిధిలో కుతూహల మాటమే యేసుని సన్నిధిలో పూరా ధ్వనితో పరిశుద్ధునాథ పరిశుద్ధుడైందే పూరా ధ్వనితో పరిశుద్ధునాథ పరిశుద్ధుడైందే Hallelujah. 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 తండ్రి నీకు స్తోత్రం. నీవే నా రక్షణ. నిన్ను స్తుతించును నా స్వరముతో అని పాడదాం. నిన్ను సేవించును నా హృదయముతో అని పాడదాం. యేసే నా విశ్వాసం, యేసే నా విమోచన. నిన్ను పూజింతును నా హృదయముతో. మన హృదయముతో ఆయన ఆరాధిద్దాం. మనము ఆయన్ని పరిశుద్ధాత్మతో మనం ఆయన ఆరాధిద్దాం. ఆయనకి మన ఆరాధన. నీ హృదయముతో ఆరాధన, నీ మనస్సుతో ఆరాధన,
నిరీక్షణతో ఆరాధన, రక్షణతో ఆరాధన. మీ స్వరములతో ఆయన ఆరాధిస్తే ఆయన నీతో మాట్లాడేటట్టు దేవుడు. ఆయనను విశ్వాసం ఉంచి ఆయనను అడిగితే నువ్వు ఆయన సమాధానం ఇచ్చేటట్టు దేవుడు. నిన్ను పూజింతును నా హృదయముతో, నిన్ను ప్రణుతింతును నా పూర్ణ శక్తితో అని మనం పాడుకుందాం. ఆయన్ను మనం ఆరాధిద్దాం, ఆయన్ను మనం ఆలాపిద్దాం. ప్రభువా నీకే నా ఆరాధన, నీకే నా ఆలాపన. ప్రభువా నిన్నే స్తుతింతును, నిన్నే నేను కీర్తింతును. ప్రభువా నా మనస్సుతో, నా పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించునని ఎంతమంది క్షణంలో ఆయన ఆరాధించగలుగుతున్నారు? మీ నోళ్లు తెరిచి, మీ మనస్సు తెరిచి, మీ రెండు చేతులు పైకెత్తి ఆయన వైపు చూచు ఈ పాట పాడుకుందాం. ఆయన హృదయముతో మాట్లాడేటంటే దేవుడు, నీవు ఆయన చెప్పిన మాటలు వినేటంటే దేవుడు. నీ స్వరము విప్పి నువ్వు ఆయనతో మాట్లాడితే ఆయన ఉత్తరం ఇచ్చేటంటే దేవుడు. నీ హృదయమును తాకేటంటే దేవుడు మనకున్నప్పుడు మనం ఆరాధించడానికి ఎందుకు సిగ్గుపడాలి? నీ విశ్వాసముతో నువ్వు ఆయన్ని అడిగినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇచ్చేటంటే దేవుడు. నీవు శ్రమలలో ఉన్నప్పుడు నీకు విడుదలనిచ్చేటంటే దేవుడు, నీకు విమోచననిచ్చేటంటే దేవుడు. ఆయన నిన్ను పూజించును, నా హృదయముతో నిన్ను పూజించును ప్రభువా, నీ హృదయముతో నిన్ను ఆరాధించును ప్రభువా అని మనం ఆరాధిస్తే ఆయన మనకు ఉత్తరం ఇచ్చేటట్టు దేవుడు. నీకే నా ఆరాధన ప్రభువా, నీకే నా ఆలాపన ప్రభువా. నా హృదయముతో నిన్ను ఆరాధిస్తున్న నాతో మాట్లాడు, నా మనస్సుతో నిన్ను ఆరాధిస్తున్న నాతో మాట్లాడమని మీ నోళ్లు తెరిచి పాడుకుందాం. మీ హృదయముతో ఈ పాట పాడుకుందాం. ఆయన మీతో మాట్లాడేటట్టు దేవుడు. నీకే నా ఆరాధనా, నీకే నా ఆలాపనా, నీకే నా ఆరాధనా, నీకే నా ఆలాపనా. నిన్ను కీర్తింతును నా హృదయముతో, నిన్ను సేవింతును నా మనస్సుతో. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నిన్ను సేవించును నా హృదయముతో, నిన్ను కీర్తింతును నా మనస్సుతో. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నిన్ను కీర్తింతును నా హృదయముతో, నిన్ను సేవింతును నా మనస్సుతో. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. క్రీస్తే
నిరీక్షణ క్రిస్తేన రక్షణ క్రిస్తేన నిరీక్షణ క్రిస్తేన రక్షణ నిన్ను స్తుతింతును నా స్వరముతో నిన్ను ప్రేమింతును నా హృదయముతో నిన్ను స్తుతింతును నా స్వరముతో నిన్ను ప్రేమింతును నా హృదయముతో ఆరాధన 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 ప్రతి ఒక్కరు బాగా ఆరాధన 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 మరొకసారి ఆరాధన 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 నీకే యేసయ్య విశ్వాసము యేసయ్య విమోచన యేసయ్య విశ్వాసము యేసయ్య విమోచన నిన్ను పూజింతును నా హృదయముతో నిన్ను ప్రణుతింతును నా స్వరముతో నిన్ను పూజింతును నా హృదయముతో నిన్ను ప్రణుతింతును నా స్వరముతో ఆరాధన 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 నీకే ఆరాధన 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 మరొకసారి ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే నిన్ను కీర్తింతును నా హృదయముతో నిన్ను సేవింతును నా మనస్సుతో మరొకసారి బాగా నిన్ను పూజింతును నా హృదయముతో నిన్ను సేవింతును నా మనస్సుతో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీ మరొకసారి ఆరాధన ఆరాధన మన రెండు చేతులు పైకి ఆరాధిద్దాం నీకే ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన అవును ప్రభువా ఆరాధన 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 నీకే మన నోళ్ళు తెచ్చి ఆరాధిద్దాం ఆరాధన నీకే హృదయపూర్వకమైన ఆరాధన నీకేనయ్యా. నీవు చేసిన మేళ్లను నేను ప్రకటిస్తున్నానయ్యా. అటువంటి ధన్యతను నాకు ఇవ్వవా ప్రభువా. నీవు నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములు వివరించుట నా సాధ్యము కాదయ్యా. నా స్తుతి ఆరాధన నీకేనయ్యా. నిన్ను కీర్తింతును నీకు స్తోత్రమయ్యా. నీకు స్తోత్రం ప్రభువా. నా మనస్సుతో నా హృదయపూర్వకమైన పూజింతును నా హృదయముతో స్తుతిస్తున్నానేమో ప్రభువా. ఆరాధన మాత్రమే నేను పాడుతున్నానేమో ప్రభువా. హృదయపూర్వకమైన ఆరాధన హృదయపూర్వకమైన ఆరాధన నా శక్తితో నిన్ను స్తుతించి ఆరాధన నేర్పించయ్యా. నీ కీర్తిని వివరించుట నాకు నేర్పించయ్యా. నా నీ హృదయముతో నిన్ను ప్రేమను ఆరాధిస్తున్నాను వర్ణించుట ప్రభువా. నాకు నేర్పించు. నా పూర్ణ శక్తితో నిన్ను ఆరాధిస్తున్నా ప్రభువా. నీవే నా నిరీక్షణ ప్రభువా. నీవే నా విమోచన ప్రభువా. ఈ ఆరాధన నీ కోసమే ప్రభువా. ఎంత మంది నోళ్ళు తెంచి ఆరాధిస్తున్నారో ప్రభువా. వారిని విమోచనతో నువ్వు ముట్టు ప్రభువా. నీ గాయపడిన హస్తముతో వారిని ముట్టు ప్రభువా. ప్రతి ఒక్కరూ మీ నోళ్ళు తెరిచి ఆరాధిద్దాం. ఆరాధన ఆరాధన నీకే ఆరాధన 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 నీకే. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు వందనాలయ్యా. మరి ఇక్కడ ఎంతమంది చేరి హృదయపూర్వకమైన ఆరాధన నేను నీకు చెల్లించారు, హృదయపూర్వకమైన స్థుతి నీకు చెల్లించగలిగారు నాయన, హృదయపూర్వకంగా నిన్ను కీర్తించగలిగారు. నీవు సమస్తమును ఎరిగిన దేవుడు అయ్యా. ఎంతమంది పెదవులతో మాత్రమే స్తుతించారో అది కూడా నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా. నాయనా, వారికి కూడా హృదయపూర్వకమైన ఆరాధనని నీవు నేర్పించండి నాయనా. నీవు ఇచ్చిన ఆజ్ఞలు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించమని నీవు ఇచ్చిన వాగ్దానం మేమంతా నెరవేర్చుటకు నువ్వు మాకు నేర్పించవా తండ్రి. అయ్యా, ఇంతవరకు స్తుతి చెల్లించుట ద్వారా నిన్ను మహిమపరిచామయ్యా. ఇదో ఇప్పుడు వాక్యంలోనికి వెళ్తూ ఉండగా ప్రభా, వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానమును మీరు మా కొరకు దయచేయండి. వాక్యమును విని విడిచిపెట్టకుండా ప్రభా, దాన్ని మేము మననం చేసుకుని ధ్యానించుకునే అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. నీ దాసుని వెత్తి పట్టండి ప్రభా. నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని నీవు దాయిచేయమని వేడుకుంటున్నాం. ఒట్టిగా వచ్చాం ప్రభా, ఒట్టిగా వెళ్ళిపోకూడదయ్యా. నీ ఆత్మతో నైనా మరి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా, మా హృదయం అని అయినా మరి తండ్రి పలక మీద వాడు రాసుకొని
ధ్యానించే అనుభవాన్ని మీరు మా కొరకు నేర్పించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. ఒక్కొక్కరి హృదయాల్ని మీరు తట్టమని ప్రార్థిస్తూ, నాయన నీ దాసుని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటూ యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నా. అర్థం చేసుకుందాం, వాక్యం అర్థమయ్యేటట్టుగా. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు ఆరాధనలో మీరు నుండి నడిపించిన విధానమును బట్టి వందనాలు. మేము ఏం చేసినా నీ మహిమ కొరకే మేము చేయగలుగులాగన మమ్మలను నడిపించండి. ఇప్పుడు నీ మాటలు వినటానికి నీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నాం నాయన. ఆనాడు మరియతో నీవు మాట్లాడినట్లుగా ఆమె నీ పాదాల యొద్ద కూర్చుండి నీవు చెప్తున్న మాటలన్నీ తన హృదయంలో చేర్చుకున్నట్లుగా నీ సన్నిధికి కూడి వచ్చిన పురుషుడే గాని, స్త్రీయే గాని, యవనస్తులే గాని ప్రతి ఒక్కరూ వాక్యం అంటే నాయన మా ప్రభువాన్ని వారి హృదయం తెరిచి ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకునే కృప అనుగ్రహించవలసిందని, మా యొక్క పేదరికాన్ని తొలగించవలసిందని యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నా అంశం ఏమిటి? పేదరికము అనుభవించిన నీతిమంతులు. అంతే, నీతిమంతులు అంటే దేవుణ్ణి నమ్మిన వారు, దేవుణ్ణి కలిగిన వారు, దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకునేవారు. నిజముగా దేవుణ్ణి నమ్ముకుంటే వారికి ఏ కొదువ ఉండదు. దేవుణ్ణి నమ్మి నమ్మనట్టుగా ఉండకూడదు. సమయంలో ఒక వాక్యం చదువుదాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము కొన్ని మాటలు చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయెను, అతడు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొర్ర పెట్టగా. ఇక్కడ ఈ సంఘటన ఎలీషా కాలంలో జరిగిన ఈ సంఘటన. ప్రవక్తల శిష్యులలో ఒక ఆయన ప్రవక్త చనిపోయాడు. అతడు మామూలు సామాన్యుడు కాదు, దేవుని ప్రవక్త. ప్రవక్త ఉండి కూడా అప్పులు చేసేసి చనిపోయాడు. నా మాటలు బాగా అర్థం చేసుకోండి. అప్పులు ఎందుకు వెళ్తాయండి? వచ్చిన రాబడికి తగినట్టుగా మనము, ముఖ్యంగా ఆడవాళ్ళు తెలుసుకోవాల్సింది, మన రాబడి ఎంత, మన ఖర్చు ఎంత. రాబడికి మించిన ఖర్చు చేస్తే అప్పుల పాలవుతాము. మన రాబడి కొద్దిగా కాబట్టి మన ఖర్చు కూడా కొద్దిగానే ఉండాలి. తగు మాత్రమే. వాళ్ళని చూసుకుని వీళ్ళని చూసుకుని వార్తలేసుకోకూడదు. వాళ్ళు తెలుసాగా రోజు బిర్యానీ తింటున్నారంటే వాళ్ళకున్నది తింటున్నారు. నీకు రాబడి తక్కువ కాబట్టి ఉన్నదాంతోనే తృప్తి పడాలి.
ఇందాక చెడ్డవారిని చూసి వ్యసనపడకము అన్నాడు. దేవుని బిడ్డవై ఉండి వారు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, మనమే ఈ గతిలో ఇలాగున్నాము, దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ మాకేమీ ప్రయోజనం లేదు, వెళ్ళొస్తున్నాం కానీ మాకేమీ ఉపయోగం లేదు. ఏమా ఎంతమంది అనుకుంటున్నారు? నిజంగా మీరు చేతులు ఎత్తమని నేను చెప్పను, మీ మనసుకు మీరు అనుకోండి. ఎంత ప్రార్థన చేసినా నాకేమీ ఉపయోగం లేదు, ఎంత దేవునికి ప్రయాసపడి దేవునికి వెళ్తున్నా సరే నాకు ఉపయోగం లేదు. నీ ప్రయాస అంతా ప్రయోజనం లేని ప్రయాస, వృధా ప్రయాస అన్నమాట. వృధాగా ప్రయాసపడుతున్నావు. గాలికి ప్రయాస. ప్రసంగి చెప్తాడు, మనము గాలితో పోరాడగలమా? గాలిని మనం ఎదిరించగలమా? నీవెంత గాలితో నువ్వు పోట్లాడినా జయం పొందలేవు. వృధా ప్రయాస, నీ ప్రయాస. అయితే ఇక్కడ ఈ ప్రవక్త దేవుని మాటలు ప్రజలకు తెలియజేసే వాళ్ళని ప్రవక్త అంటారు. దేవుని యొద్ద నుండి వర్తమానం తీసుకొచ్చి ప్రజలకు తెలియజేసేవారిని ప్రవక్తలు. దేవుని వాక్యంలో నుండి ప్రవక్తలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రవక్తల కాలం కాదు, దైవ సేవకుల యొక్క మరి కాలము. దైవ సేవకులే కానివ్వండి, ప్రవక్తలే కానివ్వండి, ఎవరైనా సరే నా ముందు వారి కష్టాలు చెప్తుంటే నాకు చాలా ఒళ్ళు మండిపోతుంది. ఎందుకంటే దేవుని బిడ్డమై ఉండి దేవుని దగ్గర అడుక్కోవలసింది మానేసి మనుషుల దగ్గర అడగటము అది నిష్ప్రయోజనం, మంచిది కాదు. అది దేవుని దగ్గర అడుగు, దేవుని దగ్గర ప్రాధాయపడు. అయితే ఆ ఇల్లు కట్టుకున్న ఆయన ఏమైపోయాడంటే తన ఫ్యాక్టరీలోనూ లాస్ అయిపోయింది. ఫ్యాక్టరీ రాబడి తగ్గిపోయింది, సరైన ప్రొడక్షన్ అవ్వట్లేదు, అప్పుల పాలైపోవడమా. వినండి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా 4 సంవత్సరాలను నేను నా ప్రయాసంతా అప్పులుగా కడుతున్నాను, అప్పులు వారి మీద పడి మమ్మల్ని నానా హింసలు పెడుతున్నారు, కనుక మేము కట్టుకున్న ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నానండి అని అన్నాడు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి. అదేమయ్యా, ఎంతో చక్కగా ఇల్లు కట్టుకున్నావు కదా, ఆ ఇల్లు అమ్మేస్తావా? ఎందుకు అమ్మేస్తున్నావంటే అప్పులు భారం అయిపోయిందండి. నా మాట వింటావా? చెప్పండి, ఏం చెప్తారో చెప్పండి. నా అప్పుల భారం తీరిపోవాలంటే మీరు చెప్పండి అని అంటే, నీవు, నీ భార్య, నీ బిడ్డలిద్దరూ ఇది మొదలుకొని నీ ఇంటిలో ఏడ్చి ప్రార్థన చేయండి. ప్రతి ఉదయం సాయంకాలము ఏడ్చి ప్రార్థన చేయండి. మీ ఇంటిలో ఏమి తక్కువైంది? ప్రార్థన తక్కువైపోయింది. ఎక్కువ లోకానికి మీరు సమయం ఇస్తున్నారు, లోకం కొరకు, లోక వేడుకల కొరకు సమయం ఇస్తున్నారు. టీవీ దగ్గర గంటలు కూర్చుని ఆ సమయం అంతా టీవీల దగ్గర గడిపేస్తున్నారు. ఆ టైము దేవుని దగ్గర గడిపితే ఎంత ఆశీర్వాదము. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి మొదలుకొని. అయ్యా, అప్పుల వారు అది కుదరదండి, అలా సాధ్యం కాదు, అప్పుల వారు మమ్మల్ని వేధిస్తున్నారంటే, వేధించినా బాధించినా నేను చెప్పిన పని నీవు చెయ్యి. నీవును, నీ భార్య, నీ 2 బిడ్డలు, చిన్న బిడ్డలు, వారు చిన్న బిడ్డలైనా పర్వాలేదు, పాలు తాగే బిడ్డలైనా పర్వాలేదు,
మీరు మోకరించి దేవునికి ప్రార్థన చేయండి, ఏడ్చి ప్రార్థన చేయండి. పొడి ప్రార్థనలు కాదు. పొడి ప్రార్థనలు ఎంత గంటలు గంటలు చేసినా ఆత్మ రాదండి, ఆత్మ దిగిరాదు. కన్నీటి ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే దిగి వస్తాడు. అలాగ 3 నెలలు ప్రార్థన చేశాడటండి. 3 నెలలు పాస్టర్ గారు చెప్పినట్లు ఎన్ని నెలలు? 3 నెలలు కంటిన్యూగా ప్రార్థన చేశాడట. ఫ్యాక్టరీ ఎవరికో అప్పచెప్పేశాడు, మరి ఎక్కువ సమయం దేవునికి ఇచ్చాడు. తాను తన భార్య ఎక్కువ సమయం ఆరాధన అనేసరికి ముందుగానే 11 గంటలకు కాదు, 11 గంటలకి ఇప్పుడు వచ్చారు 12 గంటలకి. ఏమండి, నీవు సమయం అయిపోయిన తర్వాత కాదు, ముందుగానే ప్రారంభించక ముందే 10 అంటే 9 గంటలకే రావాలి. పనులు ఎన్నో ఉంటాయి. ఆదివారము దేవుని సమయము దేవునికి ఇచ్చి దేవుని సన్నిధిలో గడుపు. అలాగ వారు 3 నెలలు దేవుణ్ణి వెంటాడారట. వాళ్ళ బాధ ఏమిటంటే అప్పుల వారు వేధిస్తూ ఉన్నారట. వీళ్ళు మొదలు పెట్టిన నాటి నుండి 3 నెలల వరకు అప్పుల వారు ఆ వైపుకి రాలేదట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుల వారు రోజు వీళ్ళు ఏదో చెప్పేవారు, రేపు మన్నాడు ఇచ్చేస్తామండి అనేవారేమో. వీళ్ళు రోజు వచ్చేసేవారు. కానీ ఈసారి దేవుడే వాళ్ళని ఆప్ చేశాడు. అప్పుల వారు అటు రాకుండా 3 నెలల వరకు అటు రాలేదటండి. 3 నెలలు అయ్యేసరికి ఫ్యాక్టరీలో ఆ సంవత్సరము 70 లక్షలు మరి వారి ప్రొడక్షను, వారికి వచ్చిన లాభము, వారికి వచ్చిన కూలీలు అన్నీ తీసేయగా 70 లక్షలు మిగిలినాయట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను భాగ్యవంతులుగా చేయటానికి, నిన్ను గొప్పవారిగా చేయటానికి ఆయన దరిద్రుడిగా మన కొరకు వచ్చాడు. ఆయన దరిద్రుడు కాదు. ఆయన అన్నీ వదులుకుని నీ కొరకు నిన్ను పైకెత్తడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ధనవంతులుగా చేయటానికి ఆయన వచ్చాడు. నమ్ముతావా? నమ్మితే దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ ప్రవక్త అడిగాడు, అయ్యా అమ్మా, నేను నా వలన నీకేం కావాలో ఏం చేయాలో చెప్పానంటే ఆమె ఊరికే మౌనంగా ఉంది. ఏమన్నా చేయమనంటే ఏమన్నా 10,000 5,000 మరి ఏమంటే ఆయన 10,000 5,000 ఇచ్చాడు అనుకోండి, అప్పు తీరిపోద్దా? వాళ్ళ బాధలు తీరిపోతాయా? కానీ ఆయన గమనించాడు, దైవజనుడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది? నీ ఇంట్లో ఏముంది? నూనె కుండ ఉందంట. ఏమండి, అక్కడ కింద చదివితే 2వ వచనములో, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనేను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, ఏమీ లేదు. నూనె కుండ అంటే అమ్మా, నూనె కుండ అంటే మనం నూనె పోసుకునే కుండ కాదు. కుండ అనగానే మనిషికి సాదృశ్యం. ఈ మనిషిలో దేవుని ఆత్మ ఉండాలి. దేవుని
ఆత్మతో నింపబడాలి. నీవు ఎంత ఎగిరితే మాత్రం లోపల లేనిది బయటకు వస్తుందా అండి? లోపల ముందు ఆత్మ కొరకు కనిపెట్టాలి. ఆత్మ కొరకు కనిపెడదాం రెండంటే రారు. ఏమండి, మనలో ఏం కావాలి? ఇదిగో మీ ఇంటిలో ఏముంది? నూనె కుండ ఉంది. నూనె కుండ అయితే ఆయన చక్కని సలహా ఇచ్చాడమ్మా, మంచిది. ఆ నూనె కుండతోనే నేను చెప్పిన పని చేయి. నీవు ఇంటికి వెళ్ళి నీ కుమారులను నీవును ఊళ్ళో దొరికిన ఖాళీ కుండలన్నీ తెచ్చి నీ ఇంటిలో పేర్చు. ఎన్ని ఖాళీ కుండలు దొరుకుతాయో అన్ని ఖాళీ కుండలన్నీ కూడా తీసుకొచ్చి, ఇంటికి ఒక కుండ, ఇంటికి ఒక 2 కుండలు, ఇంటికి ఒక 3 కుండలు, ఏమండి మరి అన్నీ అడుక్కొచ్చి తీసుకుని వచ్చి ఇంటి నిండా పేర్చేశారు. ఆ ఇంటిలో ఈ కుండలో ఉన్న నూనె, ఆ కుండలో ఉన్న నూనె అన్ని కుండల నిండా నింపేసిందటండి. ఒక్క కుండలో ఉండే నూనె అన్ని కుండలు వరుసగా పోసేగానే ఇంకా మిగిలింది. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో ఆ వీధిలో ఆ వీధిలో ఆ పక్కన గ్రామంలో, ఆ పక్కన గ్రామాల్లో, చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కుండలన్నీ ఇంటి నిండా నిండిపోయినాయటండి. ఇంతంత కుండలు కాదండి, పెద్ద పెద్ద కుండలు. పెద్ద పెద్ద కుండలన్నీ నూనెతో నింపేశారు వాళ్ళు. ఏం చేశాడు? వాళ్ళు కుండలన్నీ లోపల పెట్టి తలుపు వేసి వాటన్నిటినీ నింపారట. తలుపు వేయటం అంటే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త చదవక్కర్లేదు కానీ 6వ అధ్యాయంలో నీవు నీ ప్రార్థన చేయునప్పుడు, ఏమండి, నీవు ఇతరులకు కనబడేలా కాదు, నీవు లోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యమందున నీ దేవునికి ప్రార్థన చేయమన్నాడు. కనుక అందుకనే తలుపు వేయబడిందంటే ప్రార్థనతోనే ఆ యొక్క ప్రార్థన ఆ యొక్క కుండలన్నిటికీ కూడా ప్రార్థన ద్వారా ఆత్మతో నింపేశాడు అనమాట అండి. ఆత్మతో నింపబడ్డారు అందరూ కూడా ఫుల్గా పొర్లి పారునట్లుగా. అయ్యా, ఇక కుండలు అయిపోయినాయి అని అంటే నూనె కూడా ఆగిపోయిందట. ఎన్ని వందల కుండలు తెచ్చారో తెలియదు కానీ అక్కడ రాయబడలేదు కానీ ఇంటి నిండా ఖాళీ లేకుండా మొత్తం ఇంటి నిండా నిండిపోయాడండి. అప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మరి అలా నీ చెప్పినట్టు చేశామని అంటే ఇప్పుడు వాటిని అమ్మి మీ అప్పు తీర్చుకుని మిగిలిన వాటితో మీ జీవనం గడపండి అని చెప్పాడంటే ఇప్పుడు ఆ ఇంటిలో ఆ యొక్క గృహములో ఏమి దేవుని సంఘము ఏర్పడింది. ఆత్మలు కలిగిన సంఘముగా వారు ప్రార్థనలు చేస్తూ ఉంటే దీవెనల మీద దీవెనలు కుమ్మరించబడుతున్నాయి. ప్రేమైన వాళ్ళారా, ఆ ఇంటిలో ప్రార్థన తక్కువైపోయినందువలన అప్పుల వారు వచ్చి వాళ్ళని వేధిస్తూ ఉన్నారు. అసలు ప్రవక్త శిష్యుడు అప్పు చేయకూడదు, అప్పు ఇచ్చేవారిగా ఉంటాడన్నాడు కానీ అప్పు చేసేవారిగా దేవుడు ఎన్నడూ ఎవరిని పెట్టడండి. నీవు ఇంకా అప్పు చేస్తున్నావంటే దేవుడు నీ యందు లేడు, నీవు దేవుని యందు లేవు. అది తెలుసుకోవాల్సింది. అయ్యా, గుడికి వస్తున్నాం కదండి, ప్రార్థన చేసుకుంటున్నాం కదండి అంటే ప్రార్థన చేసినంతట్లో ఏం ప్రయోజనం లేదు. నీవు ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన నీలో నిలిచి ఉండాలి. అప్పుడు నీకేది ఇష్టమో అప్పుడు అడగమంటున్నాడు. ఆయనలో మాత్రం ఉండరు, దేవుడు మాత్రం ఇచ్చేయాలి. దేవుడు ఇవ్వాల్సిన ఇచ్చేయాల, ఆయనలో మాత్రము మనము ఉండటానికి ఇష్టం ఉండదండి. ఏమా, ఓ పెద్ద మీటింగ్ జరుగుతూ ఉందంట. ఆ మీటింగ్లో
ఆ పాస్టర్ గారు దేవుని వాక్యం విన్నారు కదా, మరి ఎంతమంది మీ హృదయాలు దేవునికి ఇస్తారో నిలబడండి అన్నాడట. చాలా మంది నిలబడ్డారటండి. అమ్మా, అయితే మీ అందరికీ బాప్తీసం ఇస్తాను, ఇష్టమేనంటే అందరూ చేతులు ఎత్తారటండి. ఒక యవనస్తురాలు నిలబడి మళ్ళా కూర్చుండిపోయిందట. అందరూ నిలబడి ఉంటే పాస్టర్ గారు అందరినీ గమనిస్తున్నాడు. అయితే ఆమె కూర్చుని డైరీలో ఏదో రాసుకుంటా ఉంది. ఏమి ఆ అమ్మాయి కూర్చుండిపోయింది అని అందరికంటే ఆయమ్మ మీదే దృష్టి పడిందంట పాస్టర్ గారికి. దేవుని ఆత్మ ఆమెనే చూపిస్తా ఉంటే, పౌన్లే ఎందుకో కూర్చుండిపోయింది, దేవుడు అంటే ఇష్టం లేదేమో అని చెప్పి తన మనసులో మామూలుగా అనుకున్నాడు. వీళ్ళకి అందరికీ కూడా రాత్రి 1 గంట వరకు బాప్తీసాలు ఇస్తేనే ఉన్నాడట. వందల బాప్తీసాలు ఆ రాత్రి జరిగినాయి అంట. అయితే ఈయనకు ప్రత్యేకంగా పాస్టర్ గారు ఎక్కడి నుంచో వచ్చాడు, హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో. ఆయనకి లాడ్జిలో మరి రూమ్ బుక్ చేశారట. ఆ లాడ్జికి వెళ్ళి ఇక పడుకుందాం అనుకునేలోగా డోర్ కొట్టారట. అయితే అక్కడ పరిచయం చేస్తున్న ఒక అబ్బాయి వచ్చి, అయ్యగారు నా లాడ్జి ముందు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది అని చెప్పాడంట. ఏమయ్యా, ఇంతవరకు అలసిపోయి వచ్చాను, రెస్ట్ తీసుకుందామని అంటే ఇప్పుడు ఎవరో చచ్చిపోయారంట. ఏమయ్యా, అలా కాదండి అయ్యగారు, మన సభలకు వచ్చిన ఒక ఆయమ్మ బాప్తీసానికి నిలబడి కూర్చుంది కదా, ఆమె అని అనేసరికి పాస్టర్ గారు వెంటనే సొక్కా వేసుకుని వచ్చి చూసేసరికి ఆ మబ్బులో ఆమె ముఖము ఎక్కడో చూసినట్టుంది అని గమనించాడట. సరే, ఎందుకు అలాగైపోయింది, అయ్యో పాపం అని చెప్పి కొంచెం దుఃఖపడ్డాడట. ఆమె చేతిలో ఒక డైరీ ఉందంట. ఆ డైరీలో రాసుకున్నది కదా, ఏమనంటే, ప్రభువా, నేను ఈ రోజున బాప్తీసం తీసుకోను, ఈ రాత్రి నన్ను వదిలేయి, ఈ దినము నన్ను వదిలేస్తే రేపటి దినమున నేను బాప్తీసం తీసుకుంటాను. ఈ దినమున నేను చేయవలసిన కార్యాలన్నీ, పాప కార్యాలన్నీ, తిరగవలసిన బాయ్ ఫ్రెండ్స్తో తాగవలసిన తాగి, తిరగవలసిన తిరిగి, అన్నీ నా కోరికలన్నీ తీర్చుకుని రేపు బాప్తీసం తీసుకుంటానని చెప్పి అందులో రాసిందంట డైరీలో. అమ్మా, అర్థమైందా ఈ మాట? బాప్తీసం తీసుకోవటానికి చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. బాప్తీసం తీసుకోవటానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తారంటే, ఇదిగో ఈ అలవాట్లు మానుకోలేక, ఈ హ్యాబిట్స్, దేవునికి వ్యతిరేకంగా చేసే హ్యాబిట్స్, అవి విడిచిపెట్టలేక, లోకాన్ని విడిచిపెట్టలేక, పాపాన్ని విడిచిపెట్టలేక దేవుని దగ్గరికి రావటానికి యవనస్తులు వెనకాడతారు. ఆమె గతి ఏమైపోయింది? ఒక్కరోజు కూడా అవ్వలేదు. ఆ మీటింగ్ ముగించుకుని బాయ్ ఫ్రెండ్స్తో వెళ్తా ఉంది. అంతే, యాక్సిడెంట్లో ఆమె తల పగిలి చచ్చిపోయింది. ఆ రాత్రే తన ప్రాణాన్ని కోల్పోయింది. ఆమె ఎక్కడికి వెళ్తుందండి? ఆమె ఎక్కడికి వెళ్తుంది? నరకానికే. జాగ్రత్త సుమా యవనస్తులు, ఇంకా సమయం అని ఇస్తున్నారు. రేపనేది నీది కాదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగపరచుకోవాలి. దేవుడు ఎందుకో రెండవసారి బాప్తీసం ఇవ్వటానికి పోయిన నెలలోనే బాప్తీసం ఇవ్వటానికి మధ్యలో ఎప్పుడు బాప్తీసాలు ఇవ్వలేదు ఈ మధ్యన. ఏమండి,
మరి దేవుడు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన వాళ్ళని చూసి ఏ, వాళ్ళు ఇంకా నేను ఇంకా ప్రభు రాకడ వరకు కూడా నేను బాప్తీసం తీసుకోనని తీర్మానం చేసుకున్నారేమో, దేవునితో చెప్పారేమో, నేను అగ్నిగుండంలోనికే పోతానని అనుకుంటున్నారేమో. చాలా భయంకరమైనది. నీవు ఎక్కడ ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నీవు మరి నశించిపోతావు. జాగ్రత్త. నేను శపించట్లేదు, దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక ప్రియమైన వారలారా, దేవుని యొద్దకు వస్తే దేవుడు చక్కని సలహా ఇచ్చి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడతాడండి. తర్వాత ఇంకొక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము కొంచెం వెనక్కి వెళ్తే న్యాయాధిపతులు ఉంటది, 6వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించాను. ఆగండి, ఇక్కడ సంగతి, ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనించాలి. ఊరికే చదువుకుని వెళ్ళిపోతే అర్థం కాదు. న్యాయాధిపతుల గ్రంథములో మరి ఇక్కడ యోవాసు కుమారుని గిద్యోను అక్కడ 11వ వచనం నుండి చూస్తే యెహోవా దూత వచ్చి అభిజ్రేయుడైన యోవాసునకు కలిగిన యొప్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుకొనిచుండగా ఏమంటే యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని ఆయనకు ఆ గిద్యోను అనే అతనికి దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. అమ్మా బాగా వినండి. ఇక్కడ మిద్యానీయులు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను వారిపై యుద్ధానికి వచ్చి వారిని సతాయిస్తూ ఉంటే దేవుని దూత ఈ గిద్యోనుకి ప్రత్యక్షమై ఆయన ఏం చేస్తున్నారంటే ఆ మిద్యానీయులకు భయపడి పండిన పంట దోసుకుని పోతున్నారు. పండిన ఏదో కొంత పంట పండుతూ ఉంటే వాళ్ళు వచ్చి ఈ పంటను యావత్తు వాళ్ళు తీసుకుని పోతున్నారు. దానికి భయపడి ఇతడు ఏం చేస్తున్నాడంటే గానుగు చాటున తాను పండిన పంట కొద్దిగా అది దొరలగొట్టుకుంటున్నాడట. భయపడే కదండి, వాళ్ళకి భయపడే కదా అమ్మా. అపవాదికి భయపడే జనాంగం మనలో చాలా మంది ఉన్నారు. అపవాదిని ఎదిరించలేరు. అపవాదికి కావాలంటే దాసులైపోతారు, కానీ అపవాదిని ఎదిరించే సత్తా లేదు. ఎందుకంటే ప్రార్థనా శక్తి లేదు.
యాకోబు ఏమంటున్నాడంటే, ఏమా దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడరు. ఏమండి? దేవునికి లోబడరు. అపవాదిని ఎదిరించడానికి శక్తి ఎక్కడొస్తుంది? దేవునికి లోబడితే ప్రార్థన చేసుకుంటాం. ఏమండి? ప్రార్థన చేసుకుంటే దేవుని శక్తి వస్తుంది. దేవుని శక్తిని వస్తే ఎటువంటి అపవాది అయినా మన యొద్దకు రావటానికి వాడికి భయం వాడికి గుండెలు ఉండవు. దేవుని బిడ్డల దగ్గరికి అపవాది రావటానికి. ఈ మిథ్యానీయులు ఏమైపోయారంటే ప్రార్థనా శక్తి తగ్గిపోయింది. ఇక్కడ ఈ దూత కనబడి అతనితో ఏమంటా ఉన్నాడంటే 12వ వచనంలో, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలార్జుడా. ఎవరండి ఈయన? పరాక్రమము గల బలార్జుడు. ఆయన శక్తి ఆయనకి తెలియదు. నీలో ఉన్న శక్తి నీకు తెలియదు. ఏమా, నీవు దేవుణ్ణి నమ్మి గట్టిగా అడిగితే దేవుడు తన శక్తిని నీకు ఇస్తాడు. అపవాదిని కాదు కదా, తన అయ్యమ్మ మగుండైనా సరే వెళ్ళగొట్టడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. గిద్యోను పరాక్రమము గల బలార్జుడు. కానీ ఆ మిద్యానీయులకి భయపడిపోయి ఎక్కడండి, గానుగు చాటున గోధుమలు చల్లమే. మరి ఎవడొస్తాడో రమ్మని చెప్పి మరి వాడు ఎదిరించి రోడ్డు మీద కళ్ళం చేసుకోవటానికి మనకి ధైర్యం లేదు. అయితే ప్రియమైన వారులారా, దేవుని దూత వచ్చి ఆ గిద్యోనును బలపరిచి, గిద్యోను, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అమాలేక్ ఆ యొక్క మరి గిద్యోని ఎవరండి? మిద్యానీయుల మీద నీవు దేవుడు నిన్ను యుద్ధానికి పంపుతున్నాడు. వారందరినీ ఒకే మనిషిని కొట్టినట్లుగా, ఒకే మనిషిని హతము చేసినట్లుగా దేవుడు నీ ద్వారా కార్యం చేయబోతున్నాడు. నిలబడు అని చెప్పి దేవుని దూత బలపరిచినప్పుడు అతడు బలం తెచ్చుకున్నాడని. ఈ రోజుల్లో దైవజనులు ఎంత ఖండించి ఎంత దేవుని వాక్యం చెప్పినా బుర్రకెక్కదండి. ఇక్కడ గిద్యోను ఆ మాటలు విని బలం తెచ్చుకుని, ఏమండి, 300 మందిని పూర్వ ఉదగానే వేల కొలది వచ్చారట యుద్ధం చేయటానికి. కానీ దేవుడు వాళ్ళందరినీ వాళ్ళంతా వద్దు అని చెప్పి చెప్పగానే ఎవరు భయపడి ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోండి, మీరెవరు కూడా వద్దు అని చెప్పి 300 మందే మిగిలారట. ఆ 300 మందికి తోనే దేవుడు యుద్ధం జరిగించాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాగంటే అక్కడ అంతా చదివించడానికి టైం లేదు. కానీ ఆ మిథ్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కుండ. ఏమంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం కావాలి? కత్తులు కటారాలు కావాలి. కానీ ఒక్కొక్క కుండ ఒక్కొక్కరికి 3 కుండలు 300 కుండలు రప్పించి ఒక్కొక్కరికి ఒక్కొక్క కుండ ఇచ్చి ఒక్కొక్క దివిటి అంటే ఒక కట్టికి గుడ్డ చుట్టి దానికి సిమ్ నూనె వేసి అది వెలుగుతూ ఉంటుంది అన్నమాట అండి. దానిలో మరి ఆరిపోతున్నప్పుడల్లా వారి దగ్గర ఒక బుడ్డి ఉంటుంది. ఆ బుడ్డిలో ఈ కిరసనాయిలు పోసినప్పుడు అది రగులుకుంటూ ఉంటుంది. అయితే వీరు యుద్ధానికి అవతల గొప్ప సైన్యము, వీరేమో 300 మంది. అయితే ప్రియమైన వారులారా, ఇక్కడ దేవుని అద్భుతం చూడండి. దేవుని మాటకు లోబడినందుకు గిద్యోను, మీరెవరు? కత్తులు కటారాలు ఏమి తీసుకోవక్కర్లేదు, నేను చెప్పినట్లు చేయండి అని చెప్పి
అందరికి ఒక దివిటి ఒక కుండను మూసి ఏమండి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి బూర ఊదగానే ఆ యొక్క మరి దివిటి పగలగొట్టి అది ఆ కుండ పగలగొట్టి దివిటీని పైకెత్తగానే ఆ సైన్యం అంతా ఉక్కిరిబిక్కిరైపోయారటండి. ఉక్కిరిబిక్కిరైపోయారు. వీళ్ళు అలాగా నిలబడి చూస్తా ఉంటే వాళ్ళే కత్తులతో పొడుచుకుని జనులందరూ కూడా హతమైపోయారంట. ఆ భాగం అంతా మీరు తర్వాత చదువుకోండి. దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు దేవుడు గిద్యోను ద్వారా దేవుడు కలుగ చేశాడు. దేవునిపై ఆధారపడండి. ఎందుకు నీవు అపవాది చేత పీడింపబడుతున్నావు? ఎందుకు ఇబ్బందుల చేత పీడింపబడుతున్నావు? ఎందుకు నీవు వ్యాధుల చేత పీడింపబడుతున్నావు? దేవుని మాటకు లోబడు. ప్రేమైన వారలారా, దేవుడు మన పక్షముగా ఆయన యుద్ధము చేసేవాడు. ఆయన పక్షముగా మన పక్షముగా నిలబడతాడు ఆయన. నీవు దేవుని వైపు చూస్తావా? ఈ రాత్రి నుండి ప్రారంభించండి. కన్నీటితో ప్రార్థన చేయండి. మీ పిల్లలను పండుకోనివ్వద్దు. నీ పిల్లలను మరి విడిచిపెట్టొద్దు. పిల్లలతో పాటు నీవు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టు. ప్రియమైన వారలారా, గమనించండి. ఆయన నిన్ను పైకి లేపటానికి, ఆయన మిమ్మల్ని హెచ్చించడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఎంతో ఆత్రమ కలిగి ఉన్నాడు. ఆయన కృప మనము పొందుకుందాం గాక. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి మరొకగా నాయన జనమందు నీవు ఇచ్చిన వర్తమానం కొరకై వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన మేము పేదవారముగా ఉండటానికి కారణం ఏమిటంటే సరైన ప్రార్థనా జీవితము లేదు, సరైన రీతిగా మీలో జీవించట్లేదు, మీతో సరైన నాయన సహవాసము కలిగి ఉండట్లేదు. మా ఇష్టం వచ్చినట్టుగా మేముంటూ మమ్మల్ని ఆశీర్వదించమని మేము నిన్ను అడుగుతూ ఉన్నాము, కానీ మేము పొందలేకపోతున్నామయ్యా. ఈ వాక్యము ద్వారా ప్రతి వారి హృదయాన్ని సంధించి నాయన మేము ఆశీర్వదింపబడాలంటే, మేము గొప్పవారముగా కావాలంటే నాయన మా ప్రభువా సాదృశ్యములో చెప్పబడినట్లు వారు నాయన ఉదయం సాయంకాలము కుటుంబ ప్రార్థన ఏ ఇంటిలో అయితే ఉండదో ఆ ఇల్లు సరైన ఆశీర్వాదముకు నాయన మరి ఏమాత్రము దేవుని ఆశీర్వాదం పొందుకోలేరు నాయన. ప్రార్థనా జీవితము సంఘానికి ఎంతో అవసరము నాయన. ప్రార్థన బలము చేతనే మేము బహుగా ఆశీర్వదింపబడగలము నాయన. నిన్ను మేము వేడుకున్నప్పుడే, నీ పాదాలను ఆశ్రయించినప్పుడే నాయన మా ప్రతి అవసరతలు నీవు తీర్చువాడవై ఉన్నావని వాక్యమును గుర్తించి నిన్ను వెంబడించుటకు నీ కృప దయచేయండి. విత్తబడిన వాక్యం ప్రతి వారి హృదయములో ఫలింప చేయవలసిందిగా మనం చేస్తున్నాం. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను మీరు అంగీకరించి ఇచ్చిన వారికి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయండి. ఇంకా ఏమేమి నీ సన్నిధికి బిడ్డలు తీసుకుని వచ్చినారో వారికి 30 60 100 నీ ఆశీర్వాదాలు దయచేయమని మనం చేస్తున్నాం. నాయన పీటరును పవిత్రాన్ని కూడా మీరు దీవించండి నాయన. చక్కగా వారు నీ సేవలో నాయన మా ప్రభువా ఈ సంఘము ద్వారా నాయన మా ప్రభువా మంచి పరిచర్య చేస్తున్నందుకు వారిని బహు ఆశీర్వదించవలసిందని మనం చేస్తూ ఉన్నాను. నీ గుప్పిలు విప్పి వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి, కృప చూపమని మనల్ని అంగీకరించవలసిందని ప్రతి ఒక్కరిపై నీ హస్తము చాపమని ఈ వారమంతా నీ సన్నిధి తోడుగా ఉంచమని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన
తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్.